సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నాకు భయమైతుందిరా. ఏమైతుందన్నా? భయమైతుందా? ఇప్పుడు గుంటూరు జిల్లా నకరికల్లుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆఫీస్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ కి రాష్ట్రాలు దాటి వచ్చాం, ఇప్పుడు దేశాలు కూడా దాటిస్తారు. అయితే నిన్న గుంటూరు జిల్లా సబ్ జైలు వద్ద ఏం జరిగింది? వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పరామర్శించేందుకు వచ్చిన అంబటి రాంబాబు పైకి పైనాపిల్ల ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. నగరకల్లు చెందిన రాజశేఖర రెడ్డిని వేధింపులకు గురి చేస్తున్నారు. భయపడకు తమ్ముడు, ఈ అన్నే నీకు ఆపద్ బాంధవుడు. ఇతను రాజశేఖర్ నగరికల్లుకు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా వర్కరు. పోలీసు వారికి కూడా చెప్తున్నా, ఏంటది? మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి. ఏంటి బాబన్నా? ఇంకోసారి మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. ఏమన్నారా? నీ నోట్లోంచి మాట వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదయ్యో. జగాస్ పోలీస్ మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. దమ్ముంటే నా ఇంట్లో ఉంటాడు, తీసుకెళ్ళండి అని చెప్పి పోలీసులను రెచ్చగొట్టి అతను అతను అరెస్ట్ చేయించినట్లు కూడా వైసీపీ నాయకులే అంబటి రాంబాబు తీరును తప్పుపడుతున్నారు. ఇప్పుడు మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా రే. ఒకడేమో దాస్తాడా, ఎవడో మాజీ మంత్రి ఇక్కడ ఉన్నవాడేమో నా ఇంట్లో ఉన్నాడు పలానా వ్యక్తి, వచ్చి దమ్ముంటే కాసుకోండి అరెస్ట్ చేయండి అని ఒకటి. ఆడు పెద్ద బోగ్గాడు సార్, ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు సవాల్ విసురుతాడు. ఎవరికి సవాల్ విసురుతున్నావు? ప్రజలకు విసురుతున్నావా, పోలీసులకు విసురుతున్నావా? వాళ్ళది పనిచేయట్లేదు సార్. మాది బాగానే పనిచేస్తుంది. ఏం చేస్తారు ఈరోజు? చక్కగా వచ్చి ఇంట్లోంచి వచ్చి తీసుకెళ్లారు పోలీసులు. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ? మా సార్ ఎంత ఇంటెలిజెంట్ అంటే నువ్వు అతనికి సాయం చేసావో మాకు సాయం చేసావో కానీ అది అతనికి విచక్షణ వదిలేయాలి, అది వేరే. వాడు తెలివైన వాడా? మూర్ఖుడా? మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా నువ్వు. ఏమవుతుందో నాకు తెలుసు సార్, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. తో పాటు గుంటూరు జిల్లా మంగళగిరి చెందిన సాక్షి దినపత్రిక రిపోర్టర్ ను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతను నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఆయన చెప్తాడు పురాణాలు. వీళ్ళందరూ అండి ఈ సోషల్ మీడియా వాళ్ళు, వీళ్ళు వైసీపీకి పనిచేసే వాళ్ళు. యజ్ఞం జరుగుతుంటే కుండలతో దాన్ని శివుని నెత్తుర్ని పోసేటువంటి రకాలండి వీళ్ళు అంటున్నాడు. దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? అతను కూడా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో, అదేవిధంగా గతంలో జడ్జీలపై కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన కేసులో కూడా అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆడికి అలాగే అవ్వాలేరా? ఎవరు యజ్ఞం చేస్తున్నారు? ఏం యజ్ఞం చేస్తున్నారు? ఎవడ విషం పోస్తున్నారు? అవసరం మనకి. చంద్రబాబు నాయుడు పచ్చి దగాగా మోసం చేస్తుంటే ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. ఊ అంటమే గాని, షణ్ముఖ వ్యూహం అంటమే గాని, ఈ 6 హామీలకి మరి ఇక్కడ అసెంబ్లీలో కూడా ఊ అనాలిగా. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? ఇప్పుడు ఈ రోజు ఇద్దరిని అదుపులో తీసుకోగా ఇంకా మరికొంతమందిని ఎవరైతే సోషల్ మీడియాలో ప్రభుత్వ పెద్దలు, సీఎం, డిప్యూటీ సీఎం అసభ్యకరమైన పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. మరొక చూద్దాం
చూడాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన